హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెన్నని మనం చాలా ఈజీగా చేయితో తాకకుండా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఏం లేదు, మనం పెరుగు తోడుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత ఈ మీగడని బాటిల్లో వేసుకోవాలి. బాటిల్లో వేసుకొని ఒక గంట బయట ఉంచుకోవాలి. గంట సేపు తర్వాత ఇది ఇట్లా షేక్ చేసుకోవాలి అంతే. ఒకసారి ఇట్లా అనుకొని వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ కూడా దాన్ని నిండా పోయొద్దు, దానికి ప్లేస్ ఉండాలి అది ఊగడానికి. చూసిండ్రా, 2-3 సార్లు ఇట్లా అంటేనే పడుతుంది. 2 నిమిషాలు కూడా పట్టదండి వెన్న తీసుకోవడానికి, చల్ల చేసుకోవడానికి. మళ్ళీ మనం దాన్ని గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని ఆ చల్లని తీసుకోవాలి. చల్లని మజ్జిగను బయటకు తీసిన తర్వాత నేను మళ్ళీ అదే బాటిల్లో పోసుకుంటున్నా మజ్జిగ. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి స్పూన్ తోటి. ఇట్లా వెన్నని స్పూన్తో ఒత్తుతూ ఇటు మన గిన్నెకి ఒత్తుకుంటూ అటు ఇటు అంటుంటే అది దానిలో ఉన్న జిడ్డు, ఇంకొకటి పాల మీద పొర, పెరుగు మీద మీగడ మీద పొరలు లాంటివి వస్తాయి కదా, అదంతా కిందికి వెళ్ళిపోతుంది వెన్నలో ఏం లేకుండా. అందులో పెరుగున్న, మీగడ మీద పొరలున్న ఆ పిప్పి లాంటిది అంతా కిందికి వెళ్ళిపోతుంది వాటర్లోకి. మళ్ళీ ఇట్లా తీసుకొని ఈ ఫస్ట్ వాటర్ మజ్జిగలో పోసుకోవచ్చు. మళ్ళీ ఇట్లనే 2-3 సార్లు కడగాలి. 2-3 సార్లు పోసుకుంటూ కడిగితే వెన్నలో నుంచి ఏం లేకుండా ఫ్రెష్గా ఒక వెన్న మాత్రమే ఉంటుంది. ఇట్లా చూసిండ్రా, పెరుగు ఉండే అందులో కొంచెం పెరుగు వస్తే ఆ పెరుగు కూడా లోపలికి వెళ్ళిపోయింది వాటర్లోకి, వెన్న మాత్రమే పైన ఉంది. ఇక మనం 2-3 సార్లు దీన్ని ఇట్లనే కడుగుతూ ఉంటే వాటర్ ఫ్రెష్గా వస్తాయి. అట్లాంటిది ఆ పిప్పి లాంటిదంతా మనకి వెళ్ళిపోద్ది వాటర్లోకి. అప్పుడు నెయ్యి తొందరగా వేడవుతుంది, తొందరగా ఆగుతుంది. పిప్పి ఎక్కువ ఉంటే చాలాసేపు కావాలి నెయ్యి వేడి కావడానికి. నెయ్యి ఎక్కువసేపు మరిగితే టేస్ట్ పోతుంది. ఇట్లా చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టినాక మీగడ తీస్తే కూడా చాలా వెన్న మీగడ పెరుగు మీద లేకుండా వస్తుంది. అది కొంచెం పెరుగుంటే కిందికి పోయింది. వెన్న రెడీ అయిపోయిందండి, ఇంతే. నేను దీన్ని తీసుకుంటున్నా వాటర్లో నుంచి. లాస్ట్కు మాత్రం కూల్ వాటర్ పోయండి. కూల్ వాటర్ పోస్తే చల్లగా అయిపోద్ది, గట్టిగా అవుతుంది వెన్న. మనం ఫిల్టర్ వాటర్ పోసి ఊపినా కదా, కొంచెం కరిగిపోయినట్టు అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కృష్ణాష్టమి ముందు రోజు పెడదాం అనుకున్న వీడియో చేసినా కానీ పెట్టడానికి రాలేదు. లేకుంటే నేను నెయ్యి కూడా చేసి చూపించేదాన్ని. తర్వాత మళ్ళీ చేసినప్పుడు నెయ్యి చేసి చూపిస్తా. అంతే అండి, చాలా వెన్న ఎక్కువ వస్తుంది. ఇట్లా చేసుకుంటే వేస్ట్ కాకుండా, గిన్నెలు ఎక్కువ కావు, తొందరగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి బాటిల్ తోటి. నేను హార్లిక్స్ బాటిల్ తీసుకున్నా. మీరు మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ప్లాస్టిక్ బాటిల్ పనిచేయదు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతే అండి, వెన్న రెడీ అయిపోయింది. ఇది కృష్ణయ్య కోసం అని చేసినా కానీ నాకు పెట్టడానికి కాలేదు. ఊరెళ్ళిన నేను, అది పెట్టలేదు. అందుకే ఎన్న వరకే చూపించిన ఈ వీడియోలో. ఎంత బాగుందో చూడండి, అందులో కొంచెం కూడా జిడ్డు లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.